మనకి టీడీపీ నుంచి కూడా ఉన్నారు. మీరు కొన్ని ప్రశ్నలు కూడా వేశారు, వాటికి సమాధానం కూడా మనం చూద్దాం ఒకసారి. రాఘవేంద్ర గారు ఎలా చూస్తారంటే సూపర్ 6 అంటూ కూడా అధికారంలోకి వచ్చింది కుటుంబ ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ. ఎలా చూస్తారు అంటే ఆ పథకాలు అమలు కావడం లేదు, కొన్ని అమలైనవి కొన్ని ఇంకా అమలు కాలేదనేటువంటి వాదన ఉంది. అదేవిధంగా 5 సంవత్సరాల్లో కూడా 20 లక్షల ఉద్యోగాల దిశగా కూడా హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రస్తావన ఏదీ లేదు. కొత్త రేషన్ కార్డులు కావచ్చు, వీటన్నిటి గురించి ప్రజల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. దానిపై మీ మాట ఏంటి రాఘవేంద్ర గారు? గుడ్ మార్నింగ్ చందు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఏదైతే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారో 3,22,359 కోట్ల రూపాయలు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభపరిణామంగా, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక భవిష్యత్తుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అంకెల గారడి కాదు, ప్రజానాడి. ప్రజలకి ఏది అవసరమో రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం యొక్క స్థితిగతిని మార్చే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని పూర్తిగా రిపీట్ అవ్వకుండా రాబోయే ఏ ప్రభుత్వాలు కూడా రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని అడ్డుకోకుండా వేసినటువంటి ప్రణాళిక, అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా 2047 విజన్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టో ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధికి ఈరోజు పునాదులు వేశారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో చేసిపోయినటువంటి అప్పులు, వీళ్ళు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేసుకోబోయే, రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేసుకోబోయేసరికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోయే రోజు కూడా అంటే జూన్ 12, 2024 నాటికి 23,556 కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది. వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏవేవి అరాచకాలు జరిగాయి, రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, రాష్ట్రంలో సంక్షేమాని కోసంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు పాలు చేశారనే విషయాన్ని కూడా ఈ గడిచిన 9 నెలల్లో ఆంధ్ర రాష్ట్ర ఐఏఎస్లు కానివ్వండి, మినిస్టర్స్ కానీ తలబట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి అప్పులు తెచ్చారా, ఈ తెచ్చిన అప్పుల్ని ఎక్కడెక్కడికి తరలించారా, దారి మళ్ళించారా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఒక్కొక్కరు అహోరాత్రులు కృషి చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రజా బడ్జెట్ని అయితే ఈరోజు తీసుకొచ్చారని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటితో పాటు ఈరోజు వైసీపీ వాళ్ళు, వైకాపా నాయకులు ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, జనరల్గా కుక్కలేమో చెప్పులు ఎత్తుక్కుంటాయి, నక్కలేమో బొక్కలు ఎత్తుక్కుంటాయి, వైసీపీ నాయకులేమో సాకులు ఎత్తుక్కుంటుంటారు. ఇదే సామెత కరెక్ట్గా వీళ్ళకి సెట్ అవుతుంది. ఏంటంటే మేము రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మీ సూచనలు ఇవ్వమని చెప్పేసి, మీ సలహాలు ఇవ్వండి, మీరు కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, మీ ఏవైతే గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉంటే ఎంతసేపటికి మీరు అది తప్పు చేశారు, ఇది తప్పు చేశారు అని చెప్పేసి వీళ్ళు ఎంతసేపటికి మాట్లాడటం తప్ప ప్రజల సంక్షేమం గురించి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి గురించి కానివ్వండి వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, మేము ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి ప్రవేశపెట్టామో ఆ నవరత్నాలని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, నవరత్నాలని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు, తర్వాత వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలని వీళ్ళు సక్రమంగా చేయలేకపోయారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నవరత్నాలు అనేది అట్టర్ ఫ్లాప్ షో. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి పథకం ఏదైనా ఉందంటే నవరత్నాల పథకం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద మెన్షన్ చేశాడు, ఏం చేశాడు, సూపర్ 6లో ఉండే పథకాలు ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు, సూపర్ 6 పథకాలన్నీ కూడా బడ్జెట్లో పెట్టలేదు, వాటికి సంబంధించి ఇప్పుడు ఆయన ఫ్రీ బస్ సర్వీస్ కానివ్వండి బడ్జెట్లో పెట్టలేదు అంటున్నాడు. ఫ్రీ బస్ సర్వీస్ బడ్జెట్లో మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి మేము ఈ రోజు కూడా కట్టుబడి ఇంకా 2-3 నెలల్లో దానికి సంబంధించి జియో కూడా రాబోతా ఉంది. పుట్టన పిల్లోడికి పేరు పెట్టమంటే ఎట్లా అండి? మీరు దాని గురించి జియో లేదు, జియో రాకుండానే మీరు దాని గురించి బడ్జెట్లో పెట్టలేదు, దాని గురించి మాట్లాడలేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అన్నదాత సుఖీభవ అని మేము రేపు నెక్స్ట్ ఏప్రిల్ మే నెలలో అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు అకౌంట్లో వేయబోతా ఉన్నాం.
నేను ఈ సందర్భం ఒకటే అడుగుతా ఉన్నా, గడిచిన 2014 టు 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు మేము ఎంత ఇచ్చాం? 15,000 రూపాయలు ఇచ్చాం. నువ్వు 2019 నుంచి 2024 వరకు నువ్వు రైతులకు ఎంత ఇచ్చావు? 13,500 ఇచ్చావు. ఎంత ఇచ్చావు? ఎవరెవరికి ఇచ్చావు? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు 55 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చింది ఎంతమందికి? 35,000 మందికి ఇచ్చారు. అందులో కూడా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంటే రిమైనింగ్ 7,500 నువ్వు వేసుకొని ఇచ్చావు. మేము 15,000 ఆ రోజే ఇచ్చాం, 2018లో ఇచ్చాం. ఈ రోజు 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. మీకులాగా మేము కౌలు రైతులను మోసం చేయలేదు, ఏ ఒక్క చిన్న రైతును కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకు లేదు. మాకు రైతులు, వాళ్ళు కౌలు రైతు కానీ లేదా ఒరిజినల్ రైతుగా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సమానమైన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. తర్వాత ఏదైతే ఈరోజు మహిళలకు సంబంధించి 15 చిన్నపిల్లలకు సంబంధించి ఏదైతే మేము 15 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పేసామో ఆయన వ్యంగ్యంగా ప్రకటించాడు. నీకు ఇస్తా అని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి వ్యంగ్యంగా చెప్తున్నాడు. ముందు మీరు 2019 టు 2024 అధికారంలోకి రావడం కోసం అమ్మఒడి అనే పథకాన్ని మీ నాయకుడు సతీమణి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో 2 ఉన్నారా, మీ ఇంట్లో 3 ఉన్నా ఉండే ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పేసి చెప్పారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా, అమ్మఒడి మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం అమ్మఒడి స్టార్ట్ డేట్ ఎప్పుడు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మఒడిని 2019లో మీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే ఏమన్నా చేశాడా? సంవత్సరం రోజులు మీరు ప్రజలను మోసం చేసి సంవత్సరం రోజులు ఆ పథకం మీకు ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మీరు టైం తీసుకున్నారు. చివరి 4 సంవత్సరాలు మాత్రం మీరు అమ్మఒడి ఇంప్లిమెంట్ చేశారు. కానీ మీరు ఆ రోజు ఏం మాట్లాడారు? ఈ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. కానీ మీరు ఇచ్చింది ఎంతకి? ఆ కుటుంబంలో ఒక్క పిల్లలకు మాత్రం ఇచ్చారు. మీరు మీ మేనిఫెస్టోలో మీ నాయకుడు రాసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి ఇవ్వబోతున్నామని చెప్పేసి మీరు ఇచ్చింది ఎంతమందికి? చివరికి 40 లక్షల మందికి ఇచ్చారు. ఇవన్నీ ఎటుపోతాయండి? వీటన్నిటి గురించి మాట్లాడరు. ఎంతసేపటికి మేము బటన్ నొక్కాము, ఆ ప్రజలు డిబిటీ కింద జనాలు. మీకు అప్పులు తీసుకురావడం మాత్రమే తెలిసింది, అప్పులు తీర్చడం మీకు చేత కాలేదు. మీరు చేసినటువంటి అప్పుల వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు అడుగు తినాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మేము గట్టెక్కించడానికి ఈరోజు ఈ ప్రజా బడ్జెట్ని ప్రవేశపెట్టాం. అదేవిధంగా మీరు బీసీల గురించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే చాలా సిగ్గుసేటైన విషయం. ఎందుకంటే బీసీల కోసంగా ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి. 30 సంక్షేమ పథకాలండి, మీకు తెలుసో తెలియదో, 30 బీసీల కోసంగా ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఉంటే ఆ సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా మీ నాయకుడు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసినటువంటి అధికారంలోకి రాగానే తీసేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా కులవృత్తులు ఏవైతే ఉన్నాయో బీసీ సామాజిక వర్గాల్లో ఆ కులవృత్తులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేద్దామని ఆదరణ పథకం ఒకటి ప్రవేశపెడితే ఆదరణ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి 2019 ఆదరణ పథకం డిస్ట్రిబ్యూషన్ కోసం ఏవైతే మేము పరికరాలు తీసుకున్నామో అవన్నీ కూడా మొన్న 3-4 సంవత్సరాల క్రితం వరకు కూడా కలెక్టరేట్లో, ఆర్డీఓ ఆఫీసుల్లో, అక్కడ గూడెంలో తుప్పుబట్టించి ప్రజా ధనాన్ని వేస్ట్ చేసినటువంటి పరిస్థితి. మీకు ఒకటే, మీరు ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్, శాండ్, వైన్, మైను ఈ 4టిని వాళ్ళ తాడేపల్లి ఖజానాని నింపుకున్నారు తప్ప ఏమాత్రం ఆంధ్ర రాష్ట్ర ఖజానాని పెంపొందించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఏదైతే చేయలేదు. కానీ మా నాయకుడికి, మా ఎన్డీఏ గవర్నమెంట్కి ఒక విజన్ ఉంది. ఈ విజన్ ప్రకారంగా మేము ముందుకెళ్ళబోతా ఉన్నాం. రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకు. రాఘవేంద్ర గారు, ఒకటే ప్రశ్న, ఈ బడ్జెట్ తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కిస్తారా? ఆదాయానికి మించి కూడా ఖర్చులు ఉండబోతున్నాయా? మీ మాట ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక రాష్ట్ర పరిస్థితి బాలేదని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ ఆదాయాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మరోవైపు కేంద్రం నుంచి ఎంత సహాయం అందుతుంది? అదంతా కూడా అమరావతి నిర్మాణానికి లేదా పోలవరానికి వెళ్తే గనక మరి ఇప్పుడు ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టారో దీని కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే రాయితీలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఫస్ట్ థింగ్, వాటన్నిటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడే మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏవైతే కొన్ని సంక్షేమ పథకాలు, దాదాపు 97 సంక్షేమ పథకాలని ఆ రోజు స్టాప్ చేయడం వల్ల వాటి వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు కూడా ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి 2019 టు 2024
రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో పరిశ్రమలని రాష్ట్రం నుంచి పారదోలినటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్రం యొక్క అభివృద్ధి పెంపొందుతుంది. రాష్ట్రం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో రాష్ట్రం యొక్క సంపద కూడా ఆటోమేటిక్గా పెరిగే విధానం ఉంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మూలధన వ్యయం ఏదైతే ఉందో, అంటే క్యాపిటల్ ప్రాఫిట్ ఇది క్యాపిటల్ ఇది వచ్చేసి మూలధన వ్యయం ఏదైతే ఉందో దీని మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. అంటే ఏ వ్యవస్థ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామో దాని ద్వారా మన భవిష్యత్తు తరాలు అభివృద్ధి చెందే విషయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మనకు అవసరమైనటువంటి గవర్నమెంట్కి అవసరమైన స్థలాలు కొనుక్కోవడం కానీ, లేదా బిల్డింగ్స్ కట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా మన సంపద. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగిందంటే దాదాపు 60% దీన్ని తగ్గించినటువంటి పరిస్థితి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఎంతసేపటికి కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి, ఆ అప్పులు కట్టినటువంటి పరిస్థితులు పోలేదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కి సపోర్ట్ ఉంది. వాళ్ళు మన రాష్ట్రానికి ఏం అవసరమో వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు పోలవరం నిర్మాణానికి కానివ్వండి, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా మౌలిక వసతులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కూడా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనము ఈ ప్రస్తుత బడ్జెట్ గురించి అయితే ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తు రాబోతా ఉంది, రైతులకు పెద్దపీట అయిపోతా ఉన్నాం, అదేవిధంగా దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టబోతా ఉన్నాం. రైట్, మల్లికార్జున్ గారు, నిర్మాణానికి సంబంధించి